ప్రీవ్యూ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ఫొటోస్తో వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా తొందరగా ఈజీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మనం విఎన్ ఎడిటర్ యాప్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు టెంప్లెట్ని యూస్ చేసుకొని విఎన్ టెంప్లెట్ని యూస్ చేసుకొని చాలా సింపుల్గా ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇందులో ఇక్కడ నీడిల్ టెంప్లెట్ అని ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను. ఈ క్యూఆర్ కోడ్ని మీరు ఇక్కడ సింపుల్గా 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, సో మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నేను విఎన్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మనకు స్కానర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు క్యూఆర్ కోడ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ టెంప్లెట్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సో మనకు టెంప్లెట్లోనే ఆడియో ఉంటుంది. సో మనం ఆడియోని సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం టెంప్లెట్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. టోటల్గా ఇక్కడ 5 ఫొటోస్ని మీరు యాడ్ చేసుకోవాలి. సో నేను 5 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ సో మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని సో ఈ టెక్స్ట్ని మీరు రీప్లేస్ చేసుకోండి ఇక్కడ సింపుల్గా. సో ఇక్కడ నేను రీప్లేస్ చేసుకుంటాను. సో నాకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ రీప్లేస్ చేసుకుంటాను ఇక్కడ సింపుల్గా ఈ విధంగా. ఓకే, సో నా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఈ విధంగా రీప్లేస్ చేసుకుంటాను. ఈ విధంగా రీప్లేస్ చేసుకొని ఇక్కడ ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది చూడండి. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. దెన్ ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుండి మీకు కావాల్సిన రెజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.